చాలా అద్భుతమైన సమయం. దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ కూడికిని బట్టి ప్రభుని నేను ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. ఆయన కృప మన మీద నిరంతరం ఉండునుగాక. యేసయ్య కృప మన మీద నిరంతరం ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. లైవ్ చూస్తున్న వారికి కూడా ప్రత్యేక వందనాలు. మీ అందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ లైవ్ని షేర్ చేసే అవకాశం మీకుంది. బట్ లైవ్ని షేర్ చేసి అనేకులకు చేరవేయాలని మనవి చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్. లైవ్ చూస్తున్న వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? వెరీ గుడ్. సంతోషకరమైన దినమండి ఇది. దేవుడు తన ప్రజలకు ఎప్పుడు సంతోషాన్నే ఇస్తాడు. సంతోషానికి వ్యతిరేక పదమైన దుఃఖాన్ని ఇవ్వడు. బట్ ఈరోజు దుఃఖంలో మునిగిపోతున్నటువంటి బిడ్డలు అనేకులు ఉన్నారు దేవుని నమ్ముకొని. ప్రియులారా, కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక దేవుడు ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే ఇది కూడా ఆత్మకు సంబంధించినది, ఆత్మీయతకు సంబంధించినది. మన ఆత్మీయత బలముగా కొనసాగాలి, దేవుడికి అంటగట్టబడి ముందుకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తికి మంచి ఆరోగ్యం ఉండాలి. రెండవదిగా అన్ని విషయాలు విడుదల కలిగి ఉండాలి. ఇవి లేనప్పుడు ఆ వ్యక్తి దేవుణ్ణి ఎంత ఆరాధిద్దామన్నా, ఎంత ప్రార్థిద్దామన్నా, ఎంత వాక్యం చదవాలని ఇష్టమున్న లోపల బట్ చేయలేకపోతాడు. కారణం ఏంటంటే వీటి వల్ల నలిగిపోతుంటాడు, క్రష్ అయిపోతుంటాడు. వీటి మధ్యలో ఆరోగ్యం మధ్యలో విడుదల లేక ఈ రెండింటి మధ్యలో నలిగిపోతూ ఉంటారు మనుషులు. అందుకే ఈరోజు దేవుడు ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేశాడు. దేవుడిలో నీవు ఎదగాలని ఏ ఆశతో ముందుకెళ్తున్నావో, నీ ఆశలను అడ్డుకుంటున్నటువంటి శరీర సంబంధమైన బలహీనతల నుండి, లేకపోతే ఆత్మీయంగా ఎదగనీయకుండా వస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి బంధకాలు, ఇబ్బందులనేటువంటి వాటి నుండి ఈ మధ్యాహ్నము ఈ స్థలానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలగబోతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందుకే దేవుడు మనందరిని ఒక చోటకి చేర్చినాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్య. ఒకసారి అందరూ యేసయ్యకి వందనాలు చెప్తా, థ్యాంక్స్ చెప్తామా? థ్యాంక్ యూ జీసస్ అనండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, లైవ్లో ఉన్నవారా మీరు కూడా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. లూకా సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 1 ఇన్ వర్డ్స్ 51. ఇందులో ఉన్న ఒక మాట నేను చదువుతాను. ఈ కూడికకు అత్యవసరమైనటువంటి సందేశం ఇది. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. వారి హృదయముల ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చదవబడిన వాక్య భాగముల నుండి పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. సరే, అందరు రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్తారా? సంతోషంగా చెప్తారా? హల్లెలూయా. ప్రియులారా, కొద్దిసేపు మనందరం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం.
యేసుక్రీస్తు ప్రభును గూర్చినటువంటి ఒక మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరియా గారు గురించి చెబుతూ, మరియా గారి యొక్క కీర్తనలు ఇవి, మరియా గారి కీర్తనలు ఇవి. దావీదు గారి కీర్తనలు ఉన్నాయి, ఇక్కడ కొత్త నిబంధనలో మరియా గారి కీర్తనలు కూడా ఉన్నాయి. ఇది మరియా గారి కీర్తన. ఆ కీర్తనలో ఏం చెప్తుందంటే, ఆయన తన బాహువును చాపి పరాక్రమాన్ని చూపుతాడు, పరాక్రమాన్ని చూపుతాడు. ఈ పరాక్రమాన్ని చూపినప్పుడు వారి హృదయాలలో ఉన్నటువంటి ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదర్రగొట్టెను. దేవుని స్తోత్రం. ఈరోజు మన మెసేజ్ టైటిల్ ఏంటంటే చెదర్రగొట్టు దేవుడు. ఈ వచనంలో 2 టైటిల్స్ పెట్టచ్చు, పెడితే పరాక్రమం అని కూడా పెట్టచ్చు. అదొక డిఫరెంట్ సబ్జెక్టు. అయితే ఈరోజు మనం దేని మీద ధ్యానించబోతున్నామంటే, ఈ స్వస్థత విడుదల కూడికలకు హాజరై సమీపాన దూరాన ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఈ కూడికని ఏర్పాటు చేసినాడు అని అంటే, ఆయన మీ అందరి ఎడల తన పరాక్రమాన్ని చూపటానికి. పరాక్రమం అంటే బలము, పర్యాయపదం. దేవుడు బలాన్ని చూపుతాడట. ఆయన బలము ఎవరి మీద చూపుతాడో, ఎవరి విషయంలో చూపుతాడో, ఏ సంఘ విషయంలో చూపుతాడో, ఆ వ్యక్తుల విషయంలో, ఆ సంఘ విషయంలో, వాళ్ళ హృదయ ఆలోచనలో గర్వమైన ఏదైనా ఉంటే అది చెదరగొట్టబడుతుందట. దేనికి స్తోత్రం. మన దేవుడికి అనేక పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు ఏంటంటే చెదరగొట్టు దేవుడు. ఆ మధ్యకాలంలో నేను సమకూర్చే దేవుడు అని చెప్పాను. సమకూర్చే దేవుడు. మరి సమకూర్చే దేవుడు అయితే చెదరగొట్టే దేవుడు ఏంది పాస్టర్ గారు అంటారేమో. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సమకూర్చే వాటిని సమకూర్చి చెదరగొట్టే వాటిని చెదరగొట్టబోతున్నాడు ఈ మధ్యాహ్నం. దానికి స్తోత్రం. నీకు స్వస్థత కలగకపోవటానికి, నీకు విడుదల కలగకపోవటానికి ఏవైతే నీలోకి వచ్చి అవి నీకు స్వస్థతను విడుదలను కలగనీయకుండా ఏవైతే చేస్తున్నాయో వాటన్నిటిని చెదరగొట్టబోతున్నాడు. ఏవైతే నీ ఆత్మీయతకు, ఎదుగుదలకు, అభివృద్ధికి, ఆత్మీయ అభివృద్ధికి, దేవుళ్ళో ప్రార్థనలో గంటలు చేయటానికి, లేకపోతే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడటానికి కావలసిన వాటన్నిటినీ ఈ మధ్యాహ్నం సమకూర్చబోతున్నాడు. అర్థమైందండి మీకు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెదరగొట్టబడవలసినవి చెదరగొట్టబడాలి, సమకూర్చబడినవి సమకూర్చబడాలి. హల్లెలూయా. దేవుని చిత్తానికి కొన్ని వ్యతిరేకంగా పనిచేస్తుంటాయండి. దేవుని సంకల్పానికి కొన్ని వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ఒక మాట చదవండి మీరు. ఆదికాండము 11వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 11వ అధ్యాయం 8వ వచనంలో ఒక విషయం ఉంటుంది. మీకు చాలాసార్లు తెలుసు, అది మీరు చాలాసార్లు చదివి ఉంటారు. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. వారిని ఏం చేశాడంటండి? చెదరగొట్టాడు. ఎందుకు చెదరగొట్టాడు తెలుసా మీకు? తెలుసు కదా. వీళ్ళు ఏమనుకుంటారంటే 4వ వచనం చదవండి. 4వ వచనం. మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా. అదిగో వీళ్ళు ప్లానింగ్ చూడండి ఎట్లుందో. భూమి అంతటా దేవుడు చెదరగొట్టి వాళ్ళని ఆయా భాషలు నేర్పించి ఏమండి భూమినంతా నింపాలనే ప్లాన్లో దేవుడు ఉంటే, వీళ్ళు అనుకుంటున్నారు మనం ఎక్కడికి చెదిరిపోవద్దు, ఎక్కడ కూర్చొని ఎక్కడే ఉందాం మనం అనుకుంటా ఉన్నారు వీళ్ళు. దాన్ని బట్టి దేవుడు ఏం చేసినట్టు 8వ వచనంలో చెదరగొట్టాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి విరోధముగా వీళ్ళు ఇక్కడ ప్రవర్తిస్తున్నారు. వద్దనుకుంటున్నారు వీళ్ళు. దేవుడి చిత్తం జరగకూడదు, ఆయన సంకల్పం జరగకూడదు అనుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని చెదరగొట్టాడు. దేవుడు చెదరగొట్టేటువంటి పనులు మంచిగా జరుగుతాయి మనకి. కాబట్టి ఇక్కడ వాళ్ళు
వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే సంకల్పానికి వ్యతిరేకంగా. అలాగే మనకు కూడా, మన ఆత్మీయ జీవితానికి కూడా దేవుడు మన మీద ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పానికి విరోధంగా కొన్ని మనలోకి వచ్చి కూర్చొని మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే దేవుని సంకల్పాన్ని చేయనీయకుండా చేస్తాయి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చనీయకుండా చేస్తాయి. దేవుడు నీకు ఒక పిలిపిస్తాడు, నీకు ఒక దర్శనమిస్తాడు, దేవుడు నిన్ను ఒక ప్రత్యేక కోణంలో నిలబెడతాడు. నిన్ను అందరి వలె కాకుండా, సంఘములో అందరి వలె చూడకుండా నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూడటానికి ఎన్నెన్నో నీ గురించిన కొన్ని సంకల్పాలు ఆయన రూపిస్తాడు, నిర్మిస్తాడు, సృష్టిస్తాడు. బట్ వాటిని గుర్తించకుండా మనం ఏం చేస్తామంటే అలాగే సాగిపోతూ ఉంటాం. కాబట్టి అటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. దేవుని స్తోత్రం. కాబట్టి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 28వ వచనంలో నేను ఒక మాట చూశాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ ఏముంటుందంటే వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడా. ఆ మాట మీరు అండర్లైన్ చేయండి. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు, చెప్పండి అందరూ, జల్లెడా. వ్యర్థమైన వాటిని చెదరగొట్టేటువంటి కార్యక్రమం జరగబోతుంది ఈ మధ్యాహ్నం. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అవసరమైనవి సమకూర్చి వ్యర్థమైన వాటిని చెదరగొట్టే ఒక కార్యక్రమం జరుగుతుంది. వాటి ద్వారా నువ్వు ఇక్కడి నుంచి స్వస్థత, విడుదల పొందుకొని ఇక్కడి నుంచి వెళతావు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. జల్లెళ్ళు చాలా రకాలు ఉంటాయి. జల్లిడ ఎంతమంది తెలుసు? మీ ఇంట్లో ఉందా జల్లిడ? అందరి ఇళ్ళలో ఉంటుంది. పిండి బట్టే జల్లిడ ఉంటుంది, బియ్యం బట్టే జల్లిడ, ఇంకా అమ్మా కారం బట్టే జల్లిడ, ఇంకా చెప్పండి జల్లెళ్ళు స్త్రీలు. కానీ దేవుడి ఈరోజు కొత్త ఒక జల్లెడి మీ ఇంట్లో పెట్టబోతున్నాడు. ఆ జల్లెడి పేరేంటి? వ్యర్థమైన వాటిని చెదరగొట్టే జల్లెడ. దేనికి స్తోత్రం. పిండి జల్లెళ్ళు పెట్టుకోండి, కారం బట్టే జల్లెడి పెట్టుకోండి, బియ్యాన్ని బట్టే జల్లెడి కూడా పెట్టుకోండి. కానీ ఈ జల్లెడి ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలా, లేకపోతే ఇక వేస్టే. ఆ వ్యర్థమైన వాటిని పడతా ఉండాలా. ఎందుకంటే వ్యర్థమైనవి ఎన్నో వస్తాయి మనలోకి, ఎవ్రీడే వస్తుంటాయి. ఇప్పుడు మంచి బియ్యమే కొనుక్కొచ్చుకుంటాను బయట నుంచి. షాపులో బియ్యాన్ని, మంచి బియ్యం చూసి మరీ ఈ బాగున్నాయా, ఈ పాతయా, ఈ కొత్తయా ఎన్నో అడిగి తెచ్చుకుంటావు కదా. నెల రోజులకి ఏమవుతుందండి ఆ బియ్యం? కొంచెం డస్టో పడుతుందా? పడుతుంది ఖచ్చితంగా. పిండి కూడా మంచి పిండి తెచ్చుకుంటాం. బట్ ఆ పిండి ఒక నెల 2 నెలలు గడిచేసరికి దాంట్లో చిన్న పురుగు రావటమో ఏదో రావటం జరుగుద్ది. దాన్ని జల్లెడి బట్టి మళ్ళీ పిండిని వాడుకుంటూ ఉంటాం. ఆ బియ్యాన్ని జల్లెడి బట్టి మళ్ళీ దాన్ని వాడుకుంటూ ఉంటాం. అలాగే ప్రతి దేవుడి బిడ్డకి, అర్థమవుతుందా లైవ్ చూస్తున్న బిడ్డలారా, ప్రతి దేవుని బిడ్డకి, ప్రతి సేవకుని యొక్క కుటుంబ వ్యవస్థలో ఈ జల్లెడి ఖచ్చితంగా ఉండాలా. అది చెదరగొట్టబడతా ఉండాలి. వ్యర్థమైన వాటిని చెదరగొట్టే జల్లెడిది. మంచి వాటిని చెదరగొట్టదు. మంచి అక్కడే ఉంచి, ఇప్పుడు బియ్యం జల్లుతారు కదా, మీరు జల్లినప్పుడు బియ్యాన్ని కింద వేసేస్తుందా, వేస్టేజ్ని కింద వేస్తుందా కదా? ఎంత ప్రయత్నం చేసినా అది పోదు, ఈ మంచి పోవు. అదొక టెక్నిక్ ఉంటుంది, దాన్ని జల్లే టెక్నిక్ ఒకటి ఉంటుంది. అందరు జల్లలేరు దాన్ని కదా. కాబట్టి బాగా జల్లుడు వచ్చిన వాళ్ళు కొంతమంది ఎక్స్పర్ట్లు ఉంటారు దాంట్లో. అలా జల్లేస్తూ ఉంటారు ఈజీగా. కాబట్టి వ్యర్థమైన వాటిని చెదరగొడుతున్నప్పుడు మంచివి పోవు దాంట్లో నుంచి. ఈ జల్లిడ పడుతున్నప్పుడు దేవుడికి ఉపయోగకరమైనవి, ఆత్మీయతను మేలుకరంగా మార్చేవి, మన కుటుంబ వ్యవస్థను బాగు చేసేవి, మన ప్రార్థన లెవెల్స్ని పెంచేవి, లేకపోతే దేవుడితో మన సహవాసాన్ని, బంధాన్ని బలంగా చేసేవి పోవు. ఈ జల్లిల్లో వ్యర్థమైనవే పోతాయి. దేనికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా జాగ్రత్తగా వినండి. ప్రభు ఎందుకు ఈరోజు ఈ మాటలు నా నోట పెడుతున్నాడనంటే, ఇవి పోకనే ఈ వ్యర్థమైన చెదరగొట్టేవి కొన్ని ఉన్నాయి. అవి చెప్తాను మీకు. ఇదంతా ఇంట్రడక్షన్ మీకు.
అయితే ఇవన్నీ పోకనే ఒక మనిషి స్వస్థతగా విడుదల కలిగి ఉండలేకపోతున్నాడు. ఆరోగ్యము రోజు రోజుకి క్షీణిస్తుంది. చాలామంది జీవితాలు నేను చూస్తున్నానండి, అనారోగ్యాల శాతం క్రైస్తవులు పెరిగిపోతుంది. స్వస్థతల మీదే ఫోకస్ కాదు కానీ దేవుడు ఈరోజు ఈ స్వస్థత కూడికి ఏం పెట్టాడంటే, మిమ్మల్ని అందరినీ స్వస్థత కూడికంటే లైవ్లో కూడా చెప్తున్నా, ఇక వాక్యం అంతా పక్కకు పెట్టేసి మిమ్మల్ని అందరిని పిలిచి ఒక్కొక్కరిని పిలిచి ఆయిల్ వేసి ఇక పొందుకో స్వస్థత అనేది కాదు. వాక్యములో నుండి దేవుడు ఈరోజు వాక్యం అనేటువంటి ఒక జల్లెడని తీసుకొని ఇప్పుడు మిమ్మల్ని ఎసరతా ఉంటే, మీలో ఉన్న వ్యర్థమైనవన్నీ చెదరగొట్టబడతా ఉంటే మీ శరీరంలోకి రావాల్సిన స్వస్థత వచ్చి తీరుద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండములో ఒక మాట నోట్ చేయండి, 49 అధ్యాయం 7వ వచనం. ఆదికాండంలో 49 7వ వచనం ఒక మాట నోట్ చేయండి. ఇజ్రాయేలులో వారిని చెదరగొట్టెదను, ఇజ్రాయేలులో వారిని చెదరగొట్టెదను, లేకపోతే ఇజ్రాయేలులో వాటిని చెదరగొట్టెదను. ఇజ్రాయేలులు అని చెప్పిన ప్రతిసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం, ఇజ్రాయేలు అంటే ఎప్పుడో పూర్వము ఐగుప్తులో బంధించబడిన వాళ్ళే కాదు. వాళ్ళు అక్షరార్థమైనటువంటి ఇజ్రాయేల్ అయితే మనము ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలులమే. కాబట్టి వాళ్ళు మనము ఒకటే. ఎందుకంటే వాళ్ళని ఎందుకు వాళ్ళ స్టోరీ పెట్టాడంటే, అలా స్టోరీలన్నీ మనం చదువుకొని మనం సెట్ అవ్వటానికి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏముంది ఈ 49:7లో ఏముందంటే, ఇజ్రాయేలులో వారిని చెదరగొట్టెదను, లేకపోతే ఇజ్రాయేలులో వాటిని చెదరగొట్టెదను. దేవునికి స్తోత్రం. ఆ ఇజ్రాయేలు ప్లేస్లో నీ పేరు పెట్టుకో. ఈరోజు నీ పేరు పెట్టుకో. నీ పేరు పెట్టుకొని నీలో అంటే ఇజ్రాయేలు అంటే నీలో, నేను చెప్పుకుంటాను ఇలాగా, పాలుకోటిలో దేవుడికి నచ్చని వాటినన్నిటినీ ఈ మధ్యాహ్నం చెదరగొట్టబోతున్నాడు. అట మీరు కూడా చెప్పుకోండి, మీ పేరు పెట్టుకొని, మీ పేరు పెట్టుకొని చెప్పుకోండి అమ్మా. శిరీషాలో ఆమేన్, హల్లెలూయా. ఆ వ్యర్థమైన వాటిని చెదరగొట్టే కార్యక్రమం జరగకపోతే నువ్వు ఎన్ని స్వస్థత విడుదల కూడికలకు హాజరవు, ఏదో అక్కడికక్కడే తప్ప ఇది కాదు. నేను ఈ విషయం మీద ఎందుకు ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ చెప్తున్నానంటే, స్వస్థత విడుదల అనేది మనం నడిచే జీవితాన్ని బట్టి ఉంటుంది. లేదంటే మనం ఏదో తాత్కాలికమైన స్వస్థతలు పొందుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? 3 విధములుగా ఆరోగ్యంగా ఉండాలి మనిషి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మ సంబంధంగా ఆరోగ్యంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ 3 విధములుగా ఆరోగ్యంగా ఉండాలి మనిషి. ఈ 3 విధములుగా ఆరోగ్యంగా మనిషి ఉండాలంటే ఈ 3టిని డిస్టర్బ్ చేస్తున్నటువంటి వాటిని ఖచ్చితంగా చెదరగొట్టాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఈ చెదరగొట్టుకునేటువంటి బలం మన దగ్గర ఉండదు, వీటిని మనం చెదరగొట్టలేం. అందుకే మూలవాక్యం ఏం చెప్తుందంటే, మన మూలవాక్యం వీటిని మనం చెదరగొట్టుకోలేం. అందుకే మరియా గారు తన కీర్తనలో చెప్తుంది, అయ్యా నా హృదయ ఆలోచనలైనా లేకపోతే ఇంకొకటైనా, నీకు అయిష్టమైన మాట అయినా, ఒక గర్వమైనా, ఒక అసూయైనా, ఒక కుళ్ళైనా, ఏది కూడా నా బలము చేత నేను చెదరగొట్టుకోలేను. నీ పరాక్రమాన్ని నువ్వు చాపితే తప్ప ఇవి జరగవు. దేవుని స్తోత్రం. అందుకే ఈ మధ్యాహ్న కాలము దేవుడు పరాక్రమము కలిగినటువంటి దేవుడుగా మన మధ్యలోకి దిగి వచ్చి మన మీద ఆయన బలాన్ని ప్రయోగింపచేసి మనలో అయిష్టమైనవి వ్యతిరేకముగా ఉన్న ప్రతి ఒక్కటి దేవుడు బలము చేత అన్నిటినీ చెదరగొట్టబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నీ బలముతో తీసేసుకోలేనివి, నువ్వు వదిలేసుకోలేనివి నా దేవుడు బలము చేత ఈ మధ్యాహ్నం అన్ని చెదరగొట్టబడబోతున్న యేసు నామములో. లైవ్ చూస్తున్న బిడ్డ, లైవ్ని వీక్షిస్తున్న బిడ్డ, ఈ వీడియో చూస్తున్న బిడ్డ,
నువ్వు స్వస్థత పొందాలా, విడుదల పొందాలా, నెమ్మదిగా ఉండాలా, ప్రశాంతతగా ఉండాలా, నువ్వు దేవుడి బిడ్డగా జీవించాలా, నువ్వు పోగొట్టుకున్నవి మళ్ళా తిరిగి పొందుకోవాలా. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏవైతే ఎండిపోయినాయో అవి మరలా చిగురించాలా. దేవునికి స్తోత్రం. అవన్నీ జరగాలంటే ఇదిగో ఇవే నీలో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి నీలో. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు బలము చేత ఈ కార్యాలన్నీ ఈ మధ్యాహ్నం జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కటి చూసుకుంటా వద్దాం మనం. ఓకే, ఏమేమి చెదరగొట్టబడాలి, ఏవి చెదరగొట్టబడితే మనకి స్వస్థత విడుదల కలుగుతుంది. దేవుడు తన పరాక్రమాన్ని చాపి వేటిని మనలో చెదరగొట్టబోతున్నాడు, ఈ విషయాలు మనం చూడబోతున్నాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటి మాట, చెడుతనమంతా చెదరగొట్టబడబోతుంది. మధ్యాహ్నం చెడుతనమంతా చెదరగొట్టబడబోతుంది. చెడుతనమంతా చెదరగొట్టబడబోతుంది. చెడుతనమంతా వెళ్ళిపోతుంది. మీలో మంచితనముతో నింపబడబోతున్నారు. మంచితనము సమకూర్చబడబోతుంది. చెడుతనము చెదరగొట్టబడబోతుండగా నీకు స్వస్థత విడుదల కలగబోతుంది. ఈ మధ్యాహ్నము మాటలు వింటున్నప్పుడే, మాటలు చెబుతున్నప్పుడే, వాక్యం వింటున్నప్పుడే నీ దేహానికి కావలసిన ఆరోగ్యం కలగబోతుంది. నీ ఆత్మీయతకు కావలసిన విడుదల కలగబోతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ రెండు భాగాలు. చెడుతనము చెదరగొట్టబడబోతుంది, మంచితనము సమకూర్చబడబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెడుతనం ఉండకూడదు దేవుడి బిడ్డల్లో. పోవాలి, మొత్తం అది నిర్మూలమైపోవాలి. నీ చెడుతనాన్ని బట్టి, నీ చెడు ప్రవర్తనను బట్టి, నీ చెడు చూపులను బట్టి నీకు ఏమీ లేదంటే స్వస్థత లేదు. యెషయా గ్రంథం 1:5 ఉంటుంది. అన్ని తిప్పకండి, వినండి. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, మనిషి యొక్క జీవితము నడినెత్తి నుంచి అరికాల వరకట కొంచెం కూడా స్వస్థత లేదంట. కొంచెం కూడా. దానికి కారణం ఏంటంటే చెడుతనం, చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన. ఇవన్నీ మనిషిలో ఉన్న ఆరోగ్యాన్ని అంతా తీసేస్తున్నాయి. స్వస్థత లేని జీవితము చాలామంది జీవిస్తున్నారు. క్రైస్తు దేవుని సర్వశక్తి కలిగిన దేవుని నమ్ముకొని లక్షలు హాస్పిటల్లో కుమ్మరిస్తున్నారు. దేవుడు తన సిలువలో చెప్పిన తన సిలువ పొందిన మరణము ద్వారా మనకి కలిగిన స్వస్థత ఏమైపోతుందో అర్థం కావట్లేదు. నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత అన్నాడు. ఆ మాటని క్రైస్తవ ప్రపంచం నమ్మట్లేదేమో. స్వస్థతలు లేక స్వస్థతల కొరకు పరుగులెత్తుతున్నారు ప్రజలు. చెడుతనమును అలాగే పెట్టుకొని రోగం పోవాలంటే నేను చెప్తాను, ఈ ప్రపంచంలో ఎంత పెద్ద వరం కలిగిన సేవకుడైనా చేయబెట్టి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. నేనేమంటానంటే కలుగుతుంది. నీ లోపల ఉన్నటువంటి చెదరగొట్టబడినటువంటి ఆ చెడుతనాన్ని బట్టి పోయిన రోగం తప్పకుండా మరలా వస్తుంది. శాశ్వతమైన స్వస్థత కలగదు. అర్థమవుతుందా సంగమా? శాశ్వతమైన స్వస్థతను పొందుకోలేవు. దేవుడు బిడ్డలమైన మనందరికీ ఏం కావాలి? ఏ స్వస్థత కావాలి మనకి కదా? తాత్కాలికమైనది ఎందుకు? 4 రోజులు బాగుండి 4 రోజులు మళ్ళీ మూలుగుతా ఉండేటువంటిది ఎందుకు? మనకి బలంగా ఉండాలా, స్ట్రాంగ్గా ఉండాలా. ఎందుకంటే ఆయన పొందిన గాయములలో నుంచి వచ్చే స్వస్థత ఎలా ఉండాలనంటే ఆయన బలమే మనలోకి వచ్చేసినట్టు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు చెప్తా ఉన్నాడు, నీవు స్వస్థతల కోసం పరిగెత్తాల్సిన పని లేదు, విడుదలల కోసం నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు. ఒకే ఒక్క మాట ఈ రాత్రి నాతో కలిసి, యేసయ్యా నాలో ఉన్న చెడుతనమంతా నీ పరాక్రమముతో తీసేయ్యా, చెదరగొట్టేయ్యా అని ఒక మాటను చెబితే ఆ చెడుతనమంతా చెదరగొట్టబడి మంచితనమంతా సమకూర్చబడి నువ్వు అనుకున్న రీతి కంటే అద్భుతమైన స్వస్థత పొందుకుంటావు. నువ్వు
హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎముకలకు సత్తువను, నీ దేహమునకు విడుదలను దయచేవాడు ఆయన ఒక్కడే, ఆయనే నజరుడైన యేసుక్రీస్తు ప్రభువు. అందుకే మధ్యాహ్న కాలము నిన్ను పేరు పెట్టి పిలిచి తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో ఈ చెడుతనము ఎంత ఒక ప్రమాదంగా మారిపోయిందంటే, చెడు కార్యాలకు ఇంట్రెస్ట్ చూపినంతగా మనుషులు మంచి కార్యాలు చూపలేకపోతున్నారు. ఒక మాట చదవండి మీరు, ఆదికాండము 6:5. ఇక్కడ నరుల చెడుతనము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. గొప్పగా మారిపోతుందట. ఈ రోజులు ఎలా ఉందంటే, మంచితనం గొప్పగా మారట్లా, చెడుతనం గొప్పగా మారిపోతుంది. చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడిపోయి, స్మోకింగ్లకు అలవాటు పడిపోయి, యవ్వన కాల బిడ్డలు నేను ఎందుకు ఎలక్ట్ చేస్తుంటానంటే, నేను చాలా ప్రమాదకరమైనటువంటి లోకంలో మనం ఉన్నాం. ఏంటంట, భూమి మీదంట నరుల యొక్క చెడుతనం ఏమైపోయిందంటమ్మా? అందరు చెప్పండి అమ్మా. గొప్పదైపోయిందట. ఈ చెడుతనము బట్టి ఏం కలుగుతుంది? 6వ వచనం ఏం కలుగుతుంది? భూమి మీద నరులను చేసినందుకు, భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది, యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకుంటున్నాడండి. చెడుతనాన్ని బట్టి యేసయ్య నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, ఇంకా చెప్పాలంటే దుఃఖిస్తున్నాడు. ఎందుకు చేశాను రా ఈ బిడ్డనని, ఎందుకు సృష్టించాను ఈ బిడ్డని? అందుకే యోధా గారిని బట్టి ఒక మాట అన్నాడు, నువ్వు పుట్టకపోయినా బాగుండేది, నువ్వు పుట్టకపోయినా బాగుండేది. అప్పుడప్పుడు కొంతమంది తల్లులు పిల్లలను బట్టి అంటుంటారు, నువ్వు నా కడుపును పుట్టకపోయినా బాగుండేదని. ఎక్కువగా మాట్లాడతారు తల్లులు, నువ్వు నా కడుపును పుట్టకపోయినా బాగుండేది. శోభాన్ని గురి చేస్తున్నారు చెడుతనాలను బట్టి. కొందరు జీవితాల్లో కన్న తల్లిదండ్రులని బాధ పెడుతున్నారు. సేమ్ టైం అండి, ఈ భూమి మీదకి పంపించిన సృష్టికర్తను బాధ పెడుతున్నారు. ఇప్పుడు చెడుతనాన్ని బట్టి ఏం జరుగుతుందనంటే, మన కన్న తండ్రి, మనల్ని ఈ భూమి మీదకి పంపిన తండ్రి, తన రక్తముతో మనల్ని కొన్న తండ్రి ఉన్నాడు చూడండి, ఆయన హృదయం అంట విలవిలలాడిపోతుందంట, బాధపడుతుందంట, నొచ్చుకుంటున్నాడట. ఈ చెడుతనం మనలో పరిపాలిస్తుండడం ద్వారా ఈ చెడుతనం స్వస్థతను రానిట్లా, లోపలికి స్వస్థతను పొందుకొని ఇట్లా చెడుతనం ఏం చేస్తుందంటే స్వస్థతను బయటికి నెట్టేస్తుంది, విడుదల కానీ ఇట్లా. ఎంత ప్రార్థన చేస్తున్నా ఆ కూడికలో అప్పుడు వరకే ఉపశమనం, కొంచెం బాగానే ఉంది, రిలాక్స్గా ఉంది. మళ్ళీ ఇంటికి పోగానే మళ్ళీ ప్రారంభం అంటారు, 2 రోజులు కాగానే మళ్ళీ స్టార్ట్ అయినాయి అంటారు. ఎందుకు ఇదే అంటే, ఏదో చెడుతనం నీలో పరిపాలిస్తూ ఉంది. ఆ చెడుతనము ద్వారా నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు, నిన్ను పుట్టిస్తున్న తండ్రి కూడా సంతోషంగా ఉండలేకపోతున్నావు. అందుకే ఈ స్వస్థత విడుదల కూడికని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన బాధపడుతూ దిగులు పడుతూ, ఆయనేమో నీలో చెడుతనం ఉందని ఆయన బాధపడుతున్నాడు. నువ్వు దేనికి బాధపడుతున్నావు? నా శరీరంలో బాగలేదే, నా శరీరం బాగలేదే అని. నాకు అక్కడ నొప్పి పుడుతుంది, ఇక్కడ నొప్పి పుడుతుంది, నా శరీరంలో స్వస్థత కలగట్లేదు, నువ్వు బాధపడుతున్నావు. నీ చెడుతనాన్ని బట్టి తండ్రి బాధ, నీ బలహీనతను బట్టి నువ్వు బాధ. ఈ ఇద్దరు బాధలకు ఉపశమనము కలిగించటానికి ప్రభువు కలవరి త్యాగ మినిస్ట్రీస్లో స్వస్థత విడుదల కూడికను ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు? చెడుతనం అంతటిని ఈరోజు ఒక్క దెబ్బకు 2 పెట్లు అంటారు చూడండి, అది జరగబోతుంది ఈరోజు. దేని స్తోత్రం. చెడుతనం పోతా ఉండగా నీ బాడీలోకి స్వస్థత రాబోతుంది, తండ్రికి సంతోషం కలగబోతుంది. దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి ఆనందించబోతున్నాడు, నిన్ను బట్టి సంతోషించబోతున్నాడు తండ్రి. పరలోకపు తండ్రి ఆనందించేటట్లుగా జరగబోతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరాక్రమమును చాపి ఏం చెదరగొడతాడట? చెడుతనాన్ని. 2వది సామెతల గ్రంథం 20 అధ్యాయం 26వ వచనం.
20-26 అక్కడే ఉంటాయి, త్వరగా చదవాలి. జ్ఞానము గల రాజు ఆ. భక్తిహీనులను చెదరగొట్టును. భక్తిహీనులను, అక్కడ మీరు రాసుకోవాల్సిందంటే భక్తిహీనత, భక్తిహీనతను చెదరగొడతాడు. రెండో పాయింట్, భక్తిహీనులు అంటే భక్తిహీనత కలిగిన వాళ్ళు. సో భక్తిహీనుల గురించి మనకెందుకు, కానీ మనలో చెదరగొట్టబడాల్సింది ఏంటిదంటే, చెప్పండి అందరూ, అంటే భక్తిహీనత అంటే మీకు అర్థమైన కాడికి చెప్పండి. లేకుండా ఉండటమా, అది మీకు. ఇంకమ్మా, ఓకే. భక్తిహీనత కలిగిన వాళ్ళు అంటే భక్తి లేని వాళ్ళు కాదు. భక్తి ఉంటుంది, భక్తి ఉండి భక్తిహీన స్థితికి వచ్చేసింది. ఏమ్మా, ఇప్పుడు రక్తహీనత అంట డాక్టర్ కాడికి పోతే, అంటే రక్తమే లేదనా, ఉంది కానీ తగ్గిపోయిందయ్యా, కొంచెం రక్తం ఎక్కించుకో అంటాడు. అది భక్తిహీనత అంటే. అర్థమైన ఒకసారి గట్టిగా చెప్పండి, దేని స్తోత్రం. భక్తిహీనత అంటే భక్తి లేదని కాదమ్మా, భక్తి ఉంది కానీ ఆ భక్తి నువ్వేం చేసినావంటే హీన స్థితికి గుంజేసినావు. ఇప్పుడు నీ భక్తిహీనతల్లోకి వచ్చేసినావు. ఒకప్పుడు భక్తితో ప్రారంభమయ్యావు, భక్తిహీనతలోకి వచ్చావు. కాబట్టి నీ శరీరానికి స్వస్థత కలగట్లా, నీ కుటుంబానికి విడుదల కలగట్లా. అందుకే నీకు స్వస్థత విడుదల ఇవ్వటానికి ఆయన పరాక్రమము కలిగిన దేవుడిగా ఎందుకు దిగి వచ్చాడంటే, ఆయన ఎందుకు తన పరాక్రమాన్ని చూపుతున్నాడనంటే, నీలో, నాలో, మనలో, మనందరిలో ఉన్నటువంటి ఆ భక్తిహీనతను చెదరగొట్టడానికి. గట్టిగా చెప్పండి. భక్తిహీనత తొలగించబడితేనే మనకి స్వస్థత విడుదల కలుగుతుంది. ఎంతకాలము భక్తిహీనతలో అటు ఇటు కొట్టుకుంటూ ఉంటావు. కొందరు భక్తి అయితే ఆరిపోయేటట్టు ఉంటుంది, ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. రోజు ప్రార్థన చేస్తూనే ఉంటారు, రోజు వాక్యం చదువుతూనే ఉంటారు, కానీ వాళ్ళ భక్తి హీనతలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే ఇది డెవలప్ చేసేటువంటి పనులు చేయట్లేగా ఈరోజు. అందుకే ప్రభు చెప్పుచున్న మాట ఏమండి, భక్తిహీనత అనేది మహా డేంజర్. ఇది పెద్ద వైరస్. ఇది కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో ఎలా భయపడిపోయారు? భయపడ్రా లేదా? పోనీలో వస్తే వచ్చింది, అలా ఉండమని 4 రోజులు అనరా? భయపడిపోయారు కదా. మరి దానికంటే డేంజర్ భక్తిహీనత. 4 రోజులు జాగ్రత్తలు తీసుకుంటే పోయిన వాళ్ళకి పోయింది అది కరోనా, దేని స్తోత్రం. కానీ భక్తిహీనత ఏం చేసేస్తుందంటే అసలు మొత్తానికి నీ ఆత్మీయతను పూర్తిగా చంపేస్తుంది. నీ ఆశలను, దేవుడి మీద ఉన్నటువంటి ప్రణాళికలను, నీ సమర్పణ ప్రతిష్టతలన్నింటిని చంపేసేసి ఇంకేముందులే, ఇంకేం భక్తి చేద్దాంలేతి అని లోకములో కలిసిపెట్టట్టు చేసేస్తుంది. అందుకే మహా డేంజర్. ఈ డేంజర్ కలిగిన భక్తిహీనతను ఈరోజు చెదరగొట్టి దీనికి ఆపోజిట్ ఏంటి, సమకూర్చేదేంటి? భక్తిని సమకూరుస్తాడు. చెదరగొట్టేదేంటి? భక్తిహీనత. సమకూర్చేదేంటి? భక్తిని. దీని ద్వారా ఏం కలుగుతుంది మనకి? స్వస్థత, విడుదల కలుగుతుంది. దేనికి స్తోత్రం. లేదంటే రాదు నీలోకి అది. ఎంత స్వస్థత వరం కలిగినోడు ప్రార్థన చేసి, నేను చెప్తున్నాను మీకు, ఈ బోధల మీద మీరు విశ్వసించి ముందుకెళ్ళండి. ఒకప్పుడు నేను ఎక్కువగా స్టార్టింగ్ ప్రారంభంలో మెచ్యూర్డ్ లేనప్పుడు ఎప్పుడు హీలింగ్ ప్రేయర్ ఇదంతా కాదు. ఇప్పుడు వస్తే ప్రార్థన చేయటమే, ఇక స్వస్థతలు చేసేయాలా. కానీ దేవుడు ఒక్కొక్క మెట్టు ఎక్కించే కొద్దీ వాక్యము ద్వారా జరిగే స్వస్థత స్థిరముగా శాశ్వతంగా ఉంటుంది అన్నది ప్రభు తెలియచేయటమును బట్టి, అందుకే ఒక మంచి బలమైన సందేశాల్ని ప్రభు దయచేస్తున్నాడు మనకి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఇది చాలా మహా డేంజర్. నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది ఈ భక్తిహీనత. సాతానుడు వేసే ఉరులు ఎక్కడ వేస్తాడో అర్థం కాదు భక్తిహీనులకి. వాడు ఉరులు ఎక్కడ పెడతాడో తెలియదు. భక్తి గల వారికి అర్థమైనంతగా భక్తిహీనత కలిగిన వాళ్ళకి తెలియదు. అందుకే మనమందరం ఖచ్చితంగా బలంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తిహీనత రోజు రోజుకి పెరగటం మంచిది కాదు. భక్తి రోజు రోజుకి పెరగటం మంచిది. మంచిదేదో మంచివి కావేవో వీలైతే వచ్చేవారని చెప్తా.
సంఘక్షేమాభివృద్ధి కూడికలని ఉంటాయి. దానిలో ఒక సబ్జెక్టు ఏవి మంచివి ఏవి మంచివి కాదు ఒక లిస్ట్ అవుట్ చేశాను నేను. అవి మీకు తెలియజేస్తాను. దేవుని స్తోత్రం. భక్తిహీనత మంచిది కాదు, భక్తి మంచిది. దేవుని స్తోత్రం. కాబట్టి మంచిది మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా దేవుడు మనకి చెందాల్సిన, మన శరీరానికి చెందాల్సినవి, మన కుటుంబానికి చెందాల్సినవి అన్నిటినీ చెందించేటట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు మీ అందరితో చెప్పుచున్న మాట ఒకటే. ప్రార్థనలో భక్తిహీనతలోకి వెళ్ళిపోయావా? వాక్యం చదవట్లో భక్తిహీనతలోకి వెళ్ళిపోయావా? లేకపోతే దేవుడికి అప్పట్లో ఉన్నటువంటి ఆ విశ్వాసంలో భక్తిహీనతలోకి వెళ్ళిపోయావా? ఆ నమ్మకంలో భక్తిహీనతలోకి వెళ్ళిపోయావా? ఏ విషయంలో నువ్వు భక్తిహీనురాలుగా మారిపోయావు? ఆ విషయములన్నిటిలో నుండి నా దేవుడు ఏమండి భక్తిహీనతను చెదరగొట్టి భక్తిని సమకూరుస్తూ ఉండగా దేవుడు ఈరోజు నీ కుటుంబ వ్యవస్థకి కావలసినవన్నిటిని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిర్భయంగా ఉండండి. యేసయ్య ఈ మధ్యాహ్నం భరోసా ఇస్తున్నాడు మీకు. హల్లెలూయా. ఎవరు భరోసా ఇస్తున్నారు? యేసయ్య భరోసా ఇస్తున్నాడు మీ అందరికీ. ఏమని? మీ భక్తిహీనతని చెదరగొట్టుకోండి, మీకు తప్పకుండా స్వస్థత విడుదల కలుగుతుంది. ఎప్పుడో కాదు, ఇప్పుడే కలగబోతుంది. చప్పట్లు కొట్టి ఆనందించండి. విడుదల ఇప్పుడే కలగబోతుంది. చప్పట్లు కొట్టి ఆనందించండి. మంత్రశక్తుల నుండి, రోగగ్రస్తుల నుండి, వెలుగు దూతల నుండి, మంత్ర ప్రయోగాల నుండి, అపవాది శక్తుల నుండి, శత్రు బలగాల నుండి, అపవాది ఉరుల నుండి ఈ మధ్యాహ్నము మీరందరూ విడుదల పొందుతున్నారు. ఇప్పుడే దేవుడు ఇన్స్టంట్ హీలింగ్స్ ఈరోజు మీ చేతులు చేయబోతున్నాడు. మీరు చెక్ చేసుకుంటారు మీ బాడీని. మీరు చెప్పబోతున్నారు సాయంకాలం లోపల, నేను చాలా బలంతో వచ్చాను, దేవుడు నన్ను చాలా బలపరిచాడని చెప్పబోతున్నారు. చాలా శరీర సిగ్నెస్తో వచ్చాను, నేను నా శరీరంలోకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ నేను చాలా హుషారుగా ఇప్పుడు మారిపోయానని చెప్పబోతున్నారు. చాలా భారంతో వచ్చారు మీరు, దేవుడు నా బరువంతా దించేశాడని మీ నోరు చెప్పబోతుంది. మృతతుల్యమైపోయినవన్నీ కూడా సిగురించటం మీలో ప్రారంభం కాబోతుంది. ఈ మధ్యాహ్నం నుంచి భక్తిహీనత దశ నుంచి భక్తిహీనతలకు రావటానికి ఒక 200 రోజులు బట్టి ఉండొచ్చు, లేకపోతే ఇంకొన్ని రోజులు బట్టి ఉండొచ్చు. కానీ ఈ మధ్యాహ్నం ఈ కూడిక ద్వారా దేవుడు భక్తిలోకి రావటానికి కేవలం జస్ట్ కొన్ని నిమిషాల్లోనే నేను భక్తిలోకి తీసుకురాబోతున్నాడు. భక్తి నిన్ను ఆవరించబోతుంది, భక్తి నిన్ను కమ్మబోతుంది, భక్తిపరుడుగా మారబోతున్నావు, భక్తిలో నడవబోతున్నావు. మాట మాట్లాడిన, ప్రార్థన చేసిన ఒక భక్తిపరుడు వలె నువ్వు ప్రవర్తించబోతున్నావు. భక్తిపరుడుకు ఉండే క్వాలిటీస్ అన్ని మీలోకి రాబోతున్నాయి. భక్తిపరుల్లో ఉండే లక్షణాలని మిమ్మల్ని కమ్మబోతున్నాయి. భక్తిపరుల్లో ఉండాల్సిన లక్షణాలు మిమ్మల్ని కమ్మబోతున్నాయి. ఒక భక్తిపరుడు వలె లెగబోతున్నావు. నువ్వు ఇక్కడి నుంచి దేవునికి ఇష్టడుగా మారబోతున్నావు. ఇష్టమైన పాత్రగా, ఇష్టమైన బిడ్డగా నువ్వు మారబోతున్నావు మధ్యాహ్నం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. థర్డ్ వన్, 68వ కీర్తన 30వ వచనం, మూడో విషయం. 68వ కీర్తన 3 అన్నానా 30 అన్నానా? 30 అన్నానా? ఓకే, 30. రెల్లులోని మృగమును, ఒక పాయింట్ చదివేసేం, అక్కడ నీకు సబ్జెక్ట్ అర్థమైపోవాలి. కలహ ప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. మూడో పాయింట్ అండి ఇది. మూడో విషయం ఒకటేంటి? చెడుతనాన్ని చెదరగొడతాడు. రెండోది ఏంటి? భక్తిహీనతని చెదరగొడతాడు. మూడోది ఏంటంటే కలహత్వాన్ని చెదరగొడతాడు. కలహముకు ఇంకొక పదం ఏంటంటే గొడవలు చేసే స్వభావం. ఈ కలహ ప్రియులు గొడవలు పెట్టుకునే ప్రియులు. బైబిల్లో ప్రియులు అని కొన్ని చదివా నేను. స్వార్థ ప్రియులు,
కలహ ప్రియులు, భోజన ప్రియులు, ఏమండి కొందరు తాగే ప్రియులు ఉంటారు, తిరిగే ప్రియులు. ప్రియులు అంటే ఏంటంటే దాన్ని బాగా ఇష్టపడే వాళ్ళని అర్థం కదండి. కలహ ప్రియులు అంటే ఏంటంటే గొడవలని బాగా ఇష్టపడతారు వీళ్ళు. గొడవలకి ముందుంటారు, గొడవలకు ముందుంటారు. పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు, గొడవలకు వెనకుండి భోజనానికి ముందున్నాను అని కదా. ప్రియులరా, మూడో విషయం అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? గొడవలు పెట్టుకునే దాన్ని మనల నుంచి చెదరగొడతాడట. ఊరిక ఏదైతే గొడవ పెట్టే స్వభావం ఉందో, గొడవన్నా పెడతాం, గొడవలన్నా పెడతాం. మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి. ఇంట్లో గొడవన్నా పెడతాం, పొద్దుపోకపోతే గొడవలన్నా పెడతాం, పక్కలతోటి వాళ్ళకి ఎలా గొడవలన్నా పెడుతుంటాం. ఇది భయంకరమైన స్వభావం. అందుకే ప్రభువు తన పరాక్రమాన్ని చాపి ఏమి చెదరగొడతాడట? ఈ గొడవలు పెట్టేది ఏదైతే ఉందో మనలో, దాన్ని చెదరగొడితే అసలు గొడవే పోద్ది, పంచాయితీ పోద్ది అంటారు చూడు. గొడవలు తీరిపోతాయి. అప్పుడు మనకి స్వస్థత, విడుదల కలుగుతుంది. లేదంటే ఈ కలహం ఏం చేస్తుందంటే, సరే కష్టపడు, నిష్టపడు, 3 రోజులు ఉపవాసాలు ఉండో, పాస్టర్ గారు అయ్యా నాకు అప్పగించిన బిడ్డకు స్వస్థత చేయి అని ప్రార్థన చేసి తల మీద చేయబెట్టి కింద పడో పైన పడో మొత్తానికి ప్రార్థన చేయగా యేసయ్య కనికరించి నీ స్వస్థత ఇస్తాడు, వచ్చేస్తుంది స్వస్థత నీలోకి. ఇక స్వస్థత నీలో ఉన్న స్వభావం 2 కొట్టుకుంటా ఉంటాయి. ఇక కొట్టుకునే పంచాయతీ ఉందిగా నీకు, రెండో దాన్ని రానివ్వు నువ్వు. కొందరికి ఉంటుంది, కొందరిని ఓర్చుకోలేరు. ఇక వాళ్ళ పనిని ఇంకొకరికి ఎవరికైనా చెప్పామంటే ఇక మంట రేగిపోతుంటుంది వాళ్ళకి. వాళ్ళ పని ఇంకొకరు చెబితే మంట రేగిపోతుంటుంది. ఏం స్వభావం అది? నోటికి ఎవరు వస్తే వాళ్ళ పని, అది అందుకమ్మ ఇది అందుకమ్మ అంటుంటాం మేము. అప్పుడు నాకు చెప్పాడు కదా, ఇప్పుడు ఆమెకి ఎందుకు చెప్పాడు? చెప్తారు, ఎవరు గుర్తొస్తాలో చెప్తాడు పాస్టర్ గారు. ఇక నాకెందుకు చెప్పలేదు, రేపు ఆమెకి ఎందుకు చెప్పాడు? నీకే పొదుగులు చెప్పాలని రూల్ ఏమైనా ఉందా? ఇక గొడవ స్వభావం ఉంది కదా లోపల. ఈ గొడవ స్వభావం ఏం చేస్తుంది? దాన్ని కూడా బయటికి నెట్టేస్తుంది. వద్దు నాకు స్వస్థత, నేను నెట్టే ఉంటా. అర్థమవుతుందండి మీకు? దేని స్తోత్రం. కాబట్టి దేని విషయంలో మనం ఇది కావాల్సిన అవసరం లేదు. ప్రభు ఎవరికైనా చెప్తుంటాడు, ఏదైనా చెప్తుంటాడు, ఎవరికైనా పని చెప్తాడు. కాబట్టి దాని విషయంలో మనం సురుకుపడాల్సిన పనేం లేదు. ఆ లోపల ఉన్న స్వభావం ఉండకూడదు. అది గొడవలు పెట్టుకుని వెంటనే రియాక్ట్ అయిపోయి కోపపడిపోయి గొడవలకు దువ్వేస్తే, ఈరోజు నేను చెప్తున్నాను కదండి, నన్ను రెచ్చగొట్టే స్పిరిట్స్ ఎన్నో ఉంటాయి నా పక్కన. అవి ఒకసారి నాకు ఎప్పుడు సాక్ష్యం ఇస్తుంటాయి కళల్లో. ఏందిరా నిన్ను ఎంత రెచ్చగొట్టినా నువ్వు రెచ్చిపోవా, నీకేం రోషం లేదా అంటుంటాయి. వాళ్ళని పంపించి రెచ్చగొడతాను. చిన్నపిల్లోడు కూడా ఒక్కోసారి పరిచర్య విషయంలో తగ్గాల్సి వస్తుంది. బట్ ఏం చేస్తాం, మనం ఏ ప్రాంతంలో ఉన్నామంటే, క్రైస్తవులు గోరంతా చెప్పండి, క్రైస్తవులు కాని వాళ్ళు కొండంత ప్రజల మధ్య ఉన్నాం మనం. అలా ప్రజల మధ్య ఎట్టుండాలా? ఏసే దేవుడు, ఇక మీరు నమ్మిన దేవుళ్ళంతా దేవుళ్ళు కాదు అని కొట్లాట పెట్టుకుందామా చెప్పండి. వాళ్ళు వస్తారు, ఆపాల్సిందే ప్రార్థన అంటారు. ఆపేదే లేదు, ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపో అనమంటామా? అందామా? ఎంత జాగ్రత్తగా చేసుకుంటూ వస్తే మెలుగుతున్నాం, ఎంత ఓపికతో వస్తుంటే ఈ టెన్షన్ల మధ్య మెలుగుతున్నాం. మీకు తెలిసేది 1-2, నా పక్కుండే వాళ్ళకి అర్థమైపో చూస్తూ ఉంటారు, గమనిస్తుంటారు, ఎవరెవరు కంప్లైంట్ చేస్తుంటారు నా మీదని. బట్ ప్రతిసారి నా లోపల ఒక ఓర్పును పెట్టుకొని దేవుడి పని జరగాలి. ఒక పెద్ద గురి ఉంది, అది చెదరగొట్టడానికే ఇది చేస్తున్న పని. కాబట్టి ఆ గమ్యాన్ని చెదరగొట్టి, అసలు ఈ ప్రాంతంలో గొడవలు పెట్టుకుంటా పోతే ఏమవుద్దండి? అందరూ ఒకటి అవుతారు. ఒకటైన తర్వాత ఏమవుద్ది? మనల్ని ఇక్కడి నుంచి పంపించేసేస్తారు. ఇక్కడి నుంచే కాదు, అసలు ఈ ప్రాంతంలో ఎక్కడ తీసుకుంటున్నా వచ్చి గొడవ పెడతారు. అప్పుడు ఎక్కడ పోతాం మనం? మన దర్శనం ఏమైపోద్ది? మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి చాలా జ్ఞానంగా. అందుకే ఆత్మీయతలో కూడా నువ్వు ఎదిగేటప్పుడు కొన్ని గొడవలు పెట్టే మాటలు వస్తాయి నీ కాడకి, లోపల రెచ్చగొట్టే విషయాలు వస్తాయి. కాబట్టి గొడవలు పెట్టే స్వభావం మనలో నుంచి వెళ్ళిపోవాలా.
కలహ ప్రియులన్నట చెదరగొడతాడట దేవుడు. ఆ గొడవలు పెట్టే మనసు, లేకపోతే మన లోపల తెలియనటువంటి కోపాన్ని పుట్టించే మనసు, లేకపోతే నాకు చెప్పలేదే, నాకు అది చేయలేదే అనే మనసులు ఉంటాయి చూడు, అవి చెదరగొట్టపడాలి. అప్పుడు నీకు స్వస్థత, విడుదల కలుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ మధ్యాహ్న కాలం లైవ్లో ఉన్నవారు, మనలో మనుషులను కనుక ఏదో ఒకటి ఉంటుంది, మనలో ఉండదనటానికి లేదు. నాకు రోషం వస్తూ ఉంటుంది, బట్ వెంటనే అణుచుకుంటాను నేను. వాళ్ళు అంటూ ఉండే మాటలకు నేను ఇంత రెంట కడతలేనా? మన పిల్లలు అంటూ ఉంటారు, ఏంటన్నా మనం రెంట కడతలేమా? వాళ్ళు ఆ మాట అంటే ఎందుకు మనం ఊరుకోవాలా? రెంట కడతాను కదా, పడు తిరగబడంటే కూల్ అంటుంటాను నేను. చాలామంది చెప్పిన సందర్భాలు అడగండి యవనస్తుల్ని. రెంటే కడుతున్నాం మనం, ఏడబోయినా రెంటే కట్టాలా? రెంట కడుతున్నాం కానీ ఇల్లు వాళ్ళది నాయనా, ఇల్లు ఎవరిది? రెంటే కడుతున్నాం మనం, మన ఓన్ కాదు ఇది. ఓన్ అయినప్పుడు చూద్దాం ఉండని చెప్తాను నేను స్తోత్రం. అలా కూల్ లేకపోతే ఎక్కడ ఉంటామండి? ఈ ప్రాంతంలో ఫంక్షన్లు ఎక్కడ ఉంటాము? అసలు ఎక్కడ చేయలేము మనం. జిల్లాల గోళ్ళో టఫ్ ఉంది సేవ. టఫ్ మధ్యలో ఇంత బలమైన ఉద్యోగ పరిచర్య జరుగుతుందంటే మీరు నమ్మండి, ఆ గొడవ పెట్టే స్వభావాన్ని నా దేవుడు నాలో నుంచి కొట్టేశాడు కనుక నేను దేవుడిని ఓర్చుకొని ముందుకెళ్తున్నాం కనుక దేవుడి కార్యాలని చేస్తున్నాడు. మనం ఉండకూడదు ఇవన్నీ. అందుకే ఈ మధ్యాహ్నము మనము బంధువులతో కానీ ఇంకొకరితో కానీ గొడవలు పెట్టుకోవద్దు. వాళ్ళు ఇవ్వలేదని, ఫంక్షన్లు పిలవలేదని, ఇంకొకటి చేయలేదని పద్దానికి గొడవలు పెట్టుకోవద్దు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను, గొడవలు ఎక్కువ ఎవరు పెట్టుకుంటారంటే ఆత్మీయతలు ఎదగని వాళ్ళు పెట్టుకుంటారు. ఆత్మీయతలు ఎదిగే వాళ్ళు నాకెందుకు వచ్చింది లేదు అనుకుంటే వెళ్ళిపోతారు. బాగా గొడవలు పెట్టుకునే వాళ్ళని నేను చూస్తుంటాను, నువ్వు ఇంకా ఎదగలేదమ్మా, కొంచెం ఎదుగు అంటాను నేను. మరి మీరు అనొచ్చు, ఇప్పుడు ఒక ప్రశ్న వేయచ్చు నాకు, వాళ్ళు వచ్చి అంత పెద్ద గొడవ పెడతా ఉంటే మేము కాముగా చూస్తూ ఉండాలా పాస్టర్ గారు అని అంటారా? పెట్టుకునే కాడ పెట్టుకోవాలా. దేవుడి విషయంలో మన ఆత్మీయత పడిపోయే విషయంలో పెట్టుకోకూడదు. కాబట్టి ప్రియులారా, మన హృదయములో ఉన్నటువంటి ఈ కలహ గొడవలు పెట్టేవన్నీ కూడా ఈ మధ్యాహ్నం చెదరగొట్టబడునుగాక. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. చెదరగొట్టబడునుగాక, చెదరగొట్టబడునుగాక, చెదరగొట్టబడునుగాక. అదిగో చెదరగొట్టబడుతున్నాయి. దీన్ని బట్టి నీకు స్వస్థత, విడుదల కలగబోతుంది. ఇంకొక విషయం చెప్పమంటారా? చెప్పండి అమ్మా. 53వ కీర్తన 5వ వచనం. ఒక మాట ఉంది ఇక్కడ, చదువుదామా త్వరగా. నన్ను ముట్టడి వేయువారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. ఆమేన్. ఎముకలను చెదరగొడతాడని రాశాడు. అవి రాయిగాకండి, ఇప్పుడే రాయిగాకండి, ఆగండి. పాయింట్ రాలే, ఇంకా పాయింట్ కుదరలా. ఎముకలు ఏంది చెదరగొట్టేది? అందుకే ఎముకలు చెదరగొడతారని రాసేస్తే ఏ ఎముకలు పాస్టర్ గారు? ఇప్పుడు నాలో ఉన్న ఎముకలని చెదరగొడితే నేను ఎట్ట బతకాలి పాస్టర్ గారు అంటారు మీరు. మనిషిలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 206. ఇప్పుడు 206 ఎముకల్ని దేవుడు చెదరగొడితే ఎట్లా మనం చెప్పండి. బెలూన్ లెక్కెట్ అయిపోతుంటాం మనం, నిలబడలేం, కూర్చోలేం కదా. ఎముకలు లేకపోతే ఎట్లుంటాం మనం చెప్పండి? దూదిలాగా అయిపోతాం కదా. అసలు ఎముకలు ఏంటో తెలుసుకోవాలి కదా. మత్తయి సువార్త 23:27 అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. ఇక్కడ ఒక మాట చదువమ్మ ఈ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగాను అగపడుచు, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎముకలు అంటే కల్ముషము, వేషధారణ.
ఎముకలంటే కల్ముషము, వేషధారణ, రెండు విషయాలు రాయండి ఇక్కడ. వేషధారణ గురించి మాట్లాడుతున్నాడు, మనుషులను బతికున్న మనిషిని గురించి మాట్లాడుతున్న మాట ఇది. మీరు బాగానే ఉన్నారు, బట్ మీరు ఎలా ఉన్నారంటే సమాధిలో ఉన్నట్టు వంటి వాటి వలె ఉన్నారు. అవి ఎముకలనే కల్ముషముతో నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనము 53వ కీర్తనలు చదువుకున్నాం, ఎముకల్ని చెదరగొడతాడని. ఏ ఎముకలు? కల్మషం అనే ఎముకల్ని, వేషధారం అనే ఎముకల్ని చెదరగొడతాడు. ఈ పాయింట్ రాసుకుంటే మీకు అర్థమవుద్ది. తర్వాత ఒక 4 నెలల తర్వాత తీసి ఎముకల్ని చెదరగొడతానని చెప్పాడు పాస్టర్ గారు. ఏ ఎముకలు అర్థం కాక మీరు తల బీక్కోవాలి. దేని స్తోత్రం. వేషధారణ. ఈరోజు చాలా మందిలో వేషధారణ ఎక్కువైపోయింది. వేషధారణ వలె ప్రార్థన చేయకూడదు, వేషధారుల వలె ఉపవాసం చేయకూడదు. అందుకే ప్రభు, మీరు చదువుకున్నారు కదా 6వ అధ్యాయం మత్తయి సువార్త అంతా, వేషధారుల వలె ఉండకుండా మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ గదిలోకి వెళ్ళి చెప్పండి అమ్మా, తలుపు వేసుకొని రహస్యం ఉందని తండ్రికి ప్రార్థన చేయి. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు ముఖమంతా వికారంగా చేసుకోకుండా కొంచెం నీళ్ళతో ముఖం కడుక్కొని కొంచెం నీటి కనపడేటట్టుండి అప్పుడు ఉపవాసం చేయి. ఎందుకు ఇలా చేయాలనంటే వేషధారణ కనపడదు దాంట్లో. కొందరు వేషధారణ అధికమైపోతుంది ఈ రోజుల్లో. నేను వాళ్ళకి కనపడాలా, వాళ్ళ కంట్లో పడాలా, వీళ్ళ కంట్లో పడాలా, పాస్టర్ గారి కంట్లో పడాలా, ఈ పని చేసి పాస్టర్ గారి కంట్లో పడాలా. నేను ఎందుకు అలాంటి బోధ చేయలే ఫస్ట్ నుంచి. నేను దేవుడు కంట్లో పడితేనే మనం దీవించబడతాం. దేని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మేము దేవుడి కంట్లో పడటానికి ప్రార్థన చేస్తాం. కానీ అక్కడెక్కడికి పోయి ఎవరి కంట్లో పడాలి, వీళ్ళ కంట్లో పడాలంటే సోషల్ మీడియాలో ఎంత పరిచయం ఉంటుంది, ఎంతమంది పిలుస్తుంటారు, ఎంతమంది రమ్మంటుంటారు. కట్ చేసుకుంటూ వచ్చేస్తాను. లేమయ్యా, కుదరదయ్యా, బిజీగా ఉందయ్యా, అట్లుందయ్యా, ఇట్లుందయ్యా అని చెప్పుకోవాలా. లైవ్లోనే చెప్తున్నా, ఆన్ రికార్డులో చెప్తున్నా. నేను లైవ్ లేకుండా చెప్పట్లే, నేను ఆన్ రికార్డులో చెప్తున్నా ఈ మాట. ఎందుకు చెప్తున్నానంటే నాకంటూ దేవుడితో గడిపే స్పేస్ కావాలి నాకు. పొద్దుగూకులు బరిగెత్తితే వీళ్ళు వాడుకుంటారు బాగానే. అయ్యగారిలో రసం అయిపోద్ది. ఏ అయ్యగారిలో? పాస్టర్ అయ్యగారిలో పీల్చి పిప్పి చేసి అక్కడ పడేస్తారు. తర్వాత అంటారు వీళ్ళే స్వస్థత పరుచుకునే వాళ్ళు అంటారు పాస్టర్ పని అయిపోయింది. ఒకప్పుడు ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు పడిపోయేవి, ఇప్పుడు పాస్టర్ గారు చేస్తుంటే పడట్లా. అయ్యగారి పని చెప్పండి, మీరు ఆ మాట చెప్పండి. చెప్పొచ్చు అయ్యగారి పని. అది అనిపించుకోవద్దని బిజీగా ఉన్నా, కొంచెం పనిలో ఉన్నా, కొంచెం అట్లున్నా, కొంచెం ఇట్లున్నానని చెప్పి ఈ ప్రేయర్ టవర్లో పడి సంవత్సరం నుంచి నా దేవుని శక్తి పొందుకుంటా ఉన్నా. నేను స్తోత్రం. చెప్పొచ్చుగా ఇట్టటి వాటికి లైవ్లో ఉన్నవారు చెప్పొచ్చుగా, ఫీల్గా కాకండి, మీకే చెప్పుంటా నేను. దేవుని స్తోత్రం. బట్ నేను చెప్పింది నేను ఎదగటానికి కావాలి. నేను కూడా ఎదగాల. ఒకరిని ఎదిగించే ముందు నేను ఎదిగి ఉండాలి ఫస్ట్. ఒకరిని కట్టడానికి పోయి నేను ఉండాలా. లేకపోతే ఏమవుద్దంటే ఊబిలో ఉన్న వ్యక్తికి చెయ్యి ఇచ్చి పైకి లాగి వాడు పైకి వస్తాడు, ఈడు మోతాడు ఊబిలోకి. ఆ రివర్స్ అవ్వద్ది. కాబట్టి చాలా అవసరం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, వేషధారణ ఉండకూడదు, కల్ముష్యం అసలు ఉండకూడదు. ఇవి చెదరగొట్టబడకపోతే కల్ముషము, నేను అంటాను ఎప్పుడు అదే. కల్ముషానికి ఇంకొక పర్యాపదం కుళ్ళు. ఇది రాసుకోండి, బాగా అర్థమైంది మీకు. కుళ్ళు లేని మనిషి ఉన్నాడు కదా, కుళ్ళు. ఇంకా దీన్ని ఏం చెప్పచ్చు? ఈర్ష. మీకు తెలిసిన పదాలు చెప్పండి. అసూయ. ఇవన్నీ చెదల్లాంటివి. ఆ చెదలు పెడితే మీరు ఏం చేస్తారు? ఇళ్ళలో చెదలు పెడితే దులుపుతారు, మళ్ళీ వస్తుంది, దానికి ఏదో చేస్తారు మొత్తానికి. తీసేసినా మళ్ళీ రాదా చెదలు కదా, ఏదో చేస్తారు దానికి. చెదల పట్టకుండా దానికి ఏదో పోస్తారు, చెదల పట్టడం మందులు అంటే ఏ వస్తాయిగా. అలాగే ఈ కుళ్ళు కుతంత్రాలు మన జీవితంలోకి రాకుండా వాక్యం అనే మందుని ఎప్పుడు మన హృదయాన్ని పూసుకుంటా ఉండాలి. దాని స్తోత్రం. రాదు. నేను ఎప్పుడు చాలామందికి ఎదగాలనుకున్న వాళ్ళకి చెప్తుంటాను, ఆల్రెడీ ఎదిగిపోయిన వాళ్ళని చూసి మనం చాలాసార్లు బాధపడతాం, వాళ్ళు అలా అయ్యారు ఇలా అయ్యారని. బట్ వాళ్ళు అవ్వటానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు చూశారు.
వాళ్ళలాగా ఎదిగిపోవాలని కోరుకోవటం మంచిదే, బట్ వాళ్ళలాగా త్వరగా అయిపోవాలని కోరుకోవటం చాలా తప్పు. ఎందుకంటే చాలా మెట్లు ఉంటాయి ఈ మధ్యలో, ఈ మెట్లన్నీ ఎక్కాలను. దేని స్తోత్రం. కాబట్టి ఆ మెట్లు ఎక్కకుండా నువ్వు ఎప్పుడు కూడా అలా తలంచకూడదు. ఆ విషయంలో నేను ఎప్పుడు చాలామంది చెప్తూ ఉంటాను, మన జీవితంలో మన కుటుంబ వ్యవస్థల్లో ఎదిగే వారికి నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, ఎదుగుతున్న వాళ్ళని చూసి కుళ్ళుపడగాకు. బా, నా తోటి సహోదరుడు ఎదుగుతున్నాడని నువ్వు చాలా ఇష్టంగా చెప్పు. అప్పుడు సీన్ రివర్స్ అయిపోద్దంట. నువ్వు ఎవరినైతే టార్గెట్ పెట్టుకుంటావో వాళ్ళ సీన్ రివర్స్ అయిపోతుంటుంది. ఎట్లంటే వాళ్ళ కంటే అధికంగా నిన్ను హెచ్చించి ఆడ కూర్చోబెడతాడంట. దేనికి స్తోత్రం. కాబట్టి మనం ఎవరిని బట్టి ఈర్ష్యపడకూడదు, కుళ్ళు పడకూడదు. తోటి సహోదరి నీకంటే బాగా ఎక్కువసేపు ప్రార్థన చేస్తే, మంచి పాట పాడినా, మంచి డ్రెస్ వేసుకొని వచ్చినా, మనం తోటి సహోదరుడు భావంతోనే ఉండాలి. ఆ వేషధారణ ఈ రోజుల్లో చాలామందిలో ఉందంట. కాబట్టి అదంతా కూడా మన జీవితంలో చేంజ్ చేయబడాలా, చెదరగొట్టబడాలా. అది పాయింట్. ఇవి చెదరగొట్టబడితేనే మన ఆధ్యాత్మికతకు కావలసిన స్వస్థత, విడుదల కలుగుతుంది. అర్థమైందండి మీ అందరికీ? మొదటిగా చెప్పాను, ఏం చెదరగొట్టబడాలి? చెడుతనమంతా చెదరగొట్టబడాలి, మంచితనము సమకూర్చబడాలి. రెండవది భక్తిహీనత చెదరగొట్టబడాలి, భక్తి సమకూర్చబడాలి. మూడోది గొడవలు పెట్టే స్వభావం అంతా పోవాలి, సమాధానపరిచే స్వభావం రావాలి. గొడవలు పడుతున్న వాళ్ళు నువ్వు పోయి ఏం చేయాలంటే, అంత పెద్ద గొడవ ఇంకా ఆరదరా, ఈ గొడవ ఇంకా ఆగదు, ఈ గొడవ అనేది కూడా నువ్వు అడుగు పెడితే ఆగిపోవాలి గొడవ. అటువంటి పాదంగా నీ పాదం మారిపోను గాక. నేను స్తోత్రం. నాలుగోది వేషధారణ, కల్ముష్యం, కుళ్ళు, కుతంత్రాలు అన్నీ చెదరగొట్టబడాలి. వీటికి వ్యతిరేక పదమైంది ఏముంటుంది అంటారు? ఏముంటుంది వ్యతిరేక పదం దీనికి? యథార్థత, నిజాయితీ, ఇవన్నీ సమకూర్చబడాలి. ఇంకా మీకు ఇంకొక పాయింట్ కావాలంటే మన మూలవాక్యం పాయింట్ కూడా రాసుకోండి. 5వ పాయింట్గా గర్వాన్ని కూడా చెదరగొట్టాడట. మన మూలవాక్యంలో ఏముంది? గర్వాన్ని చెదరగొట్టెను. ఇది 5వ పాయింట్గా మీకు కావాలంటే రాసుకోండి. ఇలా గర్వాన్ని, దేవుడికి అయిష్టమైనవన్నీ చెదరగొట్టబడితేనే, గట్టిగా చెప్పాలి మీరు, ఇవన్నీ చెదరగొట్టబడితేనే మనకి స్వస్థత, విడుదల కలుగుతుంది. ఇప్పుడు నా దేవుడి ఈ 5 విషయాల్లో మన విషయంలో చెదరగొట్టబోతున్నాడు. ఈ 5 చెదరగొట్టబడబోతుండగా దేవుడు మనందరినీ స్వస్థపరచబోతున్నాడు. మీ తలల మీద చేయబెట్టుకోండి, అలాగే కూర్చొని మీ తలల మీద చేయబెట్టుకోండి. అలాగే థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడు హస్తమే నిన్ను తాకబోతుంది. ఏ సేవకుడు వచ్చి మీ తల మీద చేయి పెట్టిన అవసరం లేదు. ఏ ప్రవక్త వచ్చి మీ తల మీద చేయి పెట్టిన అవసరం లేదు. మీ అంతరంగములో ఉన్నటువంటి ఈ చెడుతనము, ఈ భక్తిహీనత, లేకపోతే ఈ వేషధారణ, ఈ గొడవలు పెట్టేటువంటి క్రియలు, లేకపోతే ఈ గర్వపు ఆలోచనలు, గర్వము, అహంకారము, ఇవన్నీ కూడా నీలో నుండి చెదరగొట్టబడుతుండగా అదుగో నీ తల మీద స్వస్థత, విడుదల కలుగుతూ ఉన్నది. నా దేవుని హస్తము చాపబడి ఉన్నది. ఒక్కొక్కరిని ముట్టుచూ ఉన్నాడు, ఒక్కొక్కరిని తాగుచూ ఉన్నాడు, ఒక్కొక్కరిని బలపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడే నీ శరీరములకి స్వస్థత కలగబోతుంది, విడుదల కలగబోతా ఉంది. ఎంత కాలము నుండి, ఎన్ని దినముల నుండి, ఎన్ని నెలల నుండి, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నా సరే, ఎంత ఇబ్బంది పడుతున్నా సరే, ఎంత బంధకాలు నిన్ను కట్టి పట్టేసినా సరే, ఈ మధ్యాహ్నము 1 minute నా దేవుని స్వస్థపరచబోతున్నాడు. 1 minute నా దేవునికి విడుదల చేయబోతున్నాడు. 1 minute నా దేవుని శరీరం నుంచి విడుదల పొందబోతున్నావు. నువ్వు విడుదల పొందబోతున్నావు. చప్పట్లు కొట్టి ఆనందించండి. విడుదల పొందబోతున్నావు. ఈ భాషాకాద రాబా, అదుగో 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 విడుదల పొందుకోండి, 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 పొందుకోండి. నిద్రమత్తులు తొలగిపోబోతున్నాయి, నిద్రమత్తులు తొలగిపోబోతున్నాయి, నిద్రమత్తు తొలగిపోతుంది. మోకాళ్ళ ప్రార్థన మీకు రాబోతుంది. గంటల గంటలు ప్రార్థించబోతున్నావు, గంటల గంటలు వాక్యం చదవబోతున్నావు, దేవుడి సన్నిధిలో నిలబడబోతున్నావు, ప్రభు కొరకు బలంగా ముందుకు సాగబోతున్నావు. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని మంత్ర ప్రయోగాలు నీ మీద ప్రయోగించినా ఈ మధ్యాహ్నం అన్ని కాలిపోతున్నాయి.
యేసు నామములో కాలిపోతున్నాయి, కాలిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంత్ర ప్రయోగాలు కాలిపోతున్నాయి, శాతపడి శక్తులు కాలిపోతున్నాయి, శాతపడి శక్తులు కాలిపోతున్నాయి. నీకు విరోధంగా, నీ పిల్లలకు విరోధంగా, నీ కుటుంబానికి విరోధంగా, నీ ఉద్యోగానికి విరోధంగా, నీ సేవకు విరోధంగా రూపించబడిన ప్రతి విధమైన కట్లు నా యేసు యొక్క శక్తి కలిగిన అగ్ని చేత కాలిపోబోతున్నాయి, కాలిపోబోతున్నాయి. పొందుకో విడుదల, పొందుకో స్వస్థత, పొందుకో విడుదల, పొందుకో స్వస్థత. ఈ 5 నీ బలము చేత చెదరగొట్టుకోలేవు. హలో, ఈ 5 నీ బలం చేత నువ్వు చెదరగొట్టలేవు. నీ భక్తి ఇంత తొలగించుకోలేవు, నీ చెడుతనాన్ని తీసేసుకోలేవు, నీ లోపల పుట్టుకతో వచ్చినటువంటి ఆ గొడవల తత్వం తీసేయలేవు. అందుకే నీకు సహాయంగా యేసయ్య పరాక్రమము దిగింది, ఆయన బలము దిగింది. యేసయ్య బలముతో వీటన్నిటిని నువ్వు జయించి గొప్ప స్వస్థత, విడుదలను పొందుకుందువుగాక, 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 పొందుకుందువుగాక. ఆమేన్. చప్పట్లు కొట్టి సంతోషించండి.